శివరాత్రి రోజున బ్రహ్మకు విష్ణువుకు జరిగిన పోరులో మహాజ్యోతిర్లింగం ఉద్భవించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా మొదలైంది చూద్దాం. మన బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. మన భూలోకం పైన 5 లోకాల పైన సత్యలోకం అంటే బ్రహ్మలోకం, అక్కడ ఉంది బ్రహ్మ. హంసవాహనాయ ధీమహే తన్నో బ్రహ్మ ప్రచోదయాతి. బ్రహ్మకు నమస్కారం. ఆయన నుండే లోకాలు ఉద్భవిస్తాయి. నీ సంకల్పం వల్లే రూపం నిరాకారంలోకి ప్రవేశిస్తుంది. ఓ దేవతలారా, లేవండి. సృష్టి గర్వం నుండి కాదు, కర్తవ్యం నుండి ప్రవహిస్తుంది. ఈ దృశ్యానికి ఒక చిత్రాన్ని రూపొందించండి. బ్రహ్మలోకం పైన ఉన్నది శ్రీ మహావిష్ణు, అది వైకుంఠం. భక్తి ఎక్కడ నిజాయితీగా పిలుస్తుందో అక్కడ నేను నివసిస్తాను. కాలానికి అతీతంగా, భయానికి అతీతంగా. డౌట్. ఒకనాడు బ్రహ్మ మరియు విష్ణు చర్చించసాగారు. నా ఆలోచన నుండి విశ్వం పుట్టింది. నేనే అన్ని సృష్టికి మూలం. నేను దానిని సంరక్షిస్తున్నాను కాబట్టి సృష్టి ఉనికిలో ఉంది. సంరక్షణ లేకుండా సృష్టి కరిగిపోతుంది. నేనే సుప్రీం. లేదు, నేను శాశ్వతుడిని. వీళ్ళ చర్చ గొడవకు దారి తీసింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. నా ప్రారంభం లేదా ముగింపును కనుగొనేవాడు సర్వోన్నతుడు అని పిలువబడతాడు. ఒక పునాది ఉంటే నేను దాన్ని కనుగొంటాను. సృష్టికి నన్ను మించిన ఎత్తు లేదు. ఇలా విష్ణు వరాహ రూపంతో లింగం అడుగున వెతకడానికి బయలుదేరుతాడు. బ్రహ్మ హంస రూపం దాల్చి లింగం పైభానికి వెతకడానికి వెళ్తాడు. విష్ణుమూర్తి చాలా దూరం ప్రయాణించాక తెలిసింది ఏంటంటే అంతం లేదు, ఆధారం లేదు, సరిహద్దు లేదు అని ఆగిపోతాడు విష్ణు. ఇది నా శక్తికి అతీతమైనది అని అంటూ నమస్కరిస్తాడు. నేను ఓటమిని అంగీకరిస్తున్నానని విష్ణుమూర్తి తిరిగి పైకి వెళ్ళిపోతాడు. నేను అనంతంగా క్రిందికి వెతికాను. నాకు అంతం దొరకలేదు. నువ్వు సర్వోన్నతుడివని నేను అంగీకరిస్తున్నాను. బ్రహ్మ పైకి వెళ్తుండగా ఒక చోట, నువ్వెక్కడి నుండి వచ్చావు? నేను చాలా కాలంగా ఈ స్తంభం ఎత్తుండి పడిపోతున్నాను. అయినప్పటికీ నేను దాని పైభాగాన్ని చూడలేదు. విష్ణువు విఫలమైతే నేను ఖాళీగా తిరిగి వస్తే నా ఆధిపత్యం పోతుంది. నేను పైకి చేరుకున్నానని సాక్ష్యం ఇవ్వండి. నేను శిఖరాగ్రానికి చేరుకున్నాను. ఈ పువ్వు సాక్షి. వీళ్ళ ఇద్దరి సమాధానాలు విన్నాక శివుడు ప్రత్యక్షమవుతాడు. విష్ణు, నువ్వు చెప్పింది నిజమే. బ్రహ్మ, నువ్వు అబద్ధం చెప్పావు. మీ అహంకారానికి మరియు మీ అబద్ధానికి భూమి మీద నిన్ను విస్తృతంగా పూజించరు. మీకు దేవాలయాలు చాలా అరుదు.
మరియు కేతకి, నిన్ను నా పూజలో అర్పించకూడదు. మీరు వినయంతో సత్యాన్ని అంగీకరించారు. మీరు శాశ్వతంగా పూజించబడతారు. అహంకారం పెరిగినప్పుడు నిజం మరింత ప్రకాశవంతంగా మండుతుంది. అహంకారం అబద్ధం మాట్లాడినప్పుడు వినయం దయను పొందుతుంది.